నేను నవాజ్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం బ్రీడింగ్ జరిగి 22 డేస్ అవుతుంది. 1 ఇంచ్ సైజ్ దాటింది పిల్ల. ఇప్పుడు బుకింగ్ చేసుకునే వాళ్ళు షూటర్స్, గ్రేడర్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బుకింగ్ నడుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ డేటు 22 జూన్ 2026. ప్రజెంట్ మీరు చూస్తున్న సీడ్ 1 ఇంచ్ సైజ్, ప్యూర్ ఒరిజినల్ వియత్నాం. బ్రీడింగ్ చేసి నేను మ్యాక్సిమం 22 డేస్ అవుతుంది. ఈజీగా మీకు ఇది 1 ఇంచ్ సైజ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇది రెడీ అవ్వడానికి 1 మంత్ పడుతుంది. 1 మంత్లో 3 ఇంచెస్ సైజ్ అవుద్ది. ఆ టైంలో మీరు తీసుకెళ్ళి హపాలో లేకుంటే ట్యాంక్లో ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్ వరకు పెంచుకొని దాన్ని మళ్ళీ మీరు పాండ్లో వదులుకుంటే మీకు 6 మంత్స్లో గ్రోత్ అనేది వస్తుంది. డైరెక్ట్గా 3 ఇంచెస్ పిల్ల పాండ్లో వదులుకోకండి, ఎందుకంటే వేరియేషన్ వస్తుంది కాబట్టి మళ్ళీ చిన్న సైజు పిల్ల పెరగదు. మీకు పెద్ద గ్రేడింగ్ అయిన అంటే వేరియేషన్ వచ్చినప్పుడు పెద్ద పిల్ల ఉంటుంది కదా, అదే ఫీడ్ తింటుంది. చిన్న సైజు చేపల్ని అవి తిన్నా కూడా వాటిని బెదిరిస్తాయి కాబట్టి అవి గ్రోత్ అనేవి రావు, భయపడి ఉంటాయి కాబట్టి. అంటే 24 అవర్స్ పెద్ద చేపలు వాటి వెంటాడుతున్నాయి కాబట్టి అవి స్ట్రెస్లో ఉండి గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. ఏది మన ఫీడ్ కన్జంప్షన్ అయితే తగ్గదు. చిన్న సైజు కూడా దాని పెద్ద చేపలకు తగ్గట్టే తింటుంది, కానీ గ్రోత్ అనేది చిన్న సైజ్ అనేది రాదు, పెద్ద సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకోసం ఫార్మర్స్ ఏం చేయాలంటే 3 ఇంచెస్ పిల్ల తీసుకుపోయినప్పుడు కనీసం ఒక 100 గ్రామ్ సైజ్ వరకు ఒక ట్యాంక్లో పెంచుకొని మీరు గ్రేడింగ్ చేసుకుంటా, అంటే సైజెస్ ఉంటాయి కదా, అవి గ్రేడింగ్ చేసుకుంటా మీరు వేసారనుకోండి, ఇవి కలుపుకొని సమానంగా పెరుగుతాయి. మీకు మళ్ళీ వేరియేషన్ ఉండదు. ఆ చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఒకటేసారి కలుపుకుంటాయి మీకు. ఓకేనా, ఇలా ఫార్మింగ్ చేసుకోండి. మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా, డిసీజెస్ వచ్చినా, ఏదున్నా నాకు కాల్ చేయండి. మన ఫార్మర్స్ అయినా సీడ్ తీసుకున్న ఫార్మర్స్ అయినా వేరే ఫార్మర్స్ అయినా కూడా నాకు సంప్రదించగలుగుతారు. వాళ్ళకి సజెషన్స్ అయితే నేను కంపల్సరీగా ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వితౌట్ 100 గ్రామ్స్ చేయండి మీరు ఫార్మింగ్ అయితే చేయకండి. ఎందుకంటే మనకు 3 ఇంచెస్ సైజ్ నుంచి 100 గ్రామ్స్ వరకు అయితే కంపల్సరీగా వేరియేషన్ వస్తుంది. వేరియేషన్ వచ్చినప్పుడు చిన్న సైజు ఫిషెస్ ఫీడ్ తింటున్నాయి, పెద్ద సైజు కూడా తింటున్నాయి. ఈ చిన్న సైజు పెరిగాక పెద్ద సైజు పెరుగుతున్నాయి కాబట్టి రెండింటికి సేమ్ ఫీడ్ వెళ్తుంది. అందువల్ల ఫార్మర్స్కి ఎఫ్సిఆర్ అనేది పెరుగుతుంది. అంటే 1 కేజీ 200 గ్రాములు ఫీడ్ మీద పెరిగే చేప కనీసం 1.5 కేజీస్, 1.6 కేజీస్, 1.7 కేజీస్, 1.8 కేజీస్ తీసుకున్న తర్వాత కేజీస్ వస్తున్నాయి. మళ్ళీ చిన్న సైజ్ చేపలేమో చిన్నగానే ఉంటున్నాయి. ఎందువల్ల అంటే గ్రేడింగ్ చేసుకోకుండా వేయటం వల్ల. మీ కంపల్సరీ ఒక ఫార్మర్ ఒక ట్యాంక్ అనేది కంపల్సరీ ఉంచుకోవాలి. ట్యాంక్ లేని వాళ్ళు వాళ్ళ పాండ్స్లో హపా కట్టుకొని, హపా అంటే ఒక దోమతెర లాంటిది ఉంటుంది, అది కనీసం ఒక 20 into 30 ఫీట్స్ దోమతెర లాంటిది కట్టుకొని దాంట్లో ఫీడింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ 100 గ్రామ్స్ సైజ్ అయిన తర్వాత గ్రేడింగ్ చేసుకొని చెరువులలో వేసుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫార్మింగ్ చేసుకోండి, మీకు కంపల్సరీగా ఏమంటారు బెస్ట్ గ్రోత్ అనేది వస్తుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చాలామంది ఫార్మర్స్ ప్రోబయాటిక్ లేకుండా ఫార్మింగ్ చేస్తున్నారు. వితౌట్ ప్రోబయాటిక్ ఫార్మింగ్ చేస్తే ఫిషెస్ గ్రోత్ అనేవి చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే వాటర్ క్వాలిటీ అనేది మెయింటైన్ కాదు కాబట్టి ఫిషెస్ చాలా స్ట్రెస్లో ఉంటాయి. అందువల్ల ఫీడ్ కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, ప్లస్ గ్రోత్ అనేది ఫాస్ట్ గ్రోత్ ఉండదు. మనకు ఏంటంటే ఫార్మింగ్ చేసినామంటే 6 మంత్స్లో గ్రోత్ రావాలి. అలా రావాలంటే వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి, ప్లస్ బాటమ్ అంటే పాండ్ అడుగుని కూడా, చెరువు అడుగుని కూడా సరి చేసుకోవాలి. ఇవన్నీ సరి చేయాలంటే ప్రోబయాటిక్ లేకుండా కాదు. అందువల్ల మీరు అందరూ ఏం చేయాలంటే ప్రోబయాటిక్స్ అనేది కంపల్సరీ చేయండి మీ ఫార్మింగ్లో. ఓకేనా. మళ్ళీ మీకు తక్కువ ఫీడ్ తీసుకొని ఫిషెస్ మంచి గ్రోత్ రావటం, రోగాల పాలు కాకుండా ఫిషెస్ మెడిసిన్స్ తక్కువ తగులుతాయి, మీ పెట్టుబడి అనేది తక్కువ అవుద్ది. అలా తక్కువ అయినప్పుడు మార్కెట్లో కొంచెం రేట్ తక్కువ ఉన్నా కూడా మీకు
మీరు లాభసాటిగా ఉంటారు. ఎక్కువ ఫార్మర్స్ ఏంటంటే సాయిల్ ప్రాపర్టీస్ కొన్ని వేలల్లో పోయేదానికి లక్షలలో మనం ఫిష్ పెరగక ఫీడ్ లక్షలలో ఫీడ్ ఇచ్చుకుంటా మార్కెట్లో రేట్ తక్కువైనప్పుడు మనకు లాభాలు రాకపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరగొద్దు అనుకుంటే మీరు ప్రోబయాటిక్స్ కంపల్సరీగా వాడండి. వాటర్ క్వాలిటీ, వాటర్ పారామీటర్స్ అన్నీ మెయింటైన్ అవుతాయి. ప్లస్ బాటంలో కూడా మీకు బాటం చెడిపోకుండా మన పాండ్లో అమ్మోనియా ఉత్పత్తి కాకుండా నైట్రేట్ ఉత్పత్తి కాకుండా ఉంటుంది. ఓకేనా. ఇంకో మాట ఏంటంటే సౌడు భూములు ఉన్నోళ్ళు మీరు సౌడు భూమిలో ఫార్మింగ్ చేయకండి. ఒకవేళ సౌడు భూమి ఉందనుకోండి, దాంట్లో టార్పాలిన్ వేసుకొని ఫార్మింగ్ చేయండి, లేకుంటే ఫార్మింగ్ చేయకండి. అనవసరంగా డబ్బులు వృధా అవుతాయి, లాస్ అవుతారు. ఈ మధ్యలో చాలామంది ఫార్మర్స్ ర్యాస్ సిస్టమ్, బయోఫ్లాక్ సిస్టమ్, నా దగ్గర 10 ట్యాంకులు ఉన్నాయి, ఒక్కొక్క ట్యాంకులో 15,000 వేసుకుంటాను, 10,000 వేసుకుంటాను అని చాలామంది ఫోన్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఎవరికి నేను సీడ్ ఇవ్వట్లేను, ఎందుకంటే వాళ్ళ ద్వారా నేను బ్లేమ్ అవుతాను చేపలు పెరగకుంటే. మీరు దాంట్లో ఫార్మింగ్ చేయకండి, నాకు కూడా ఇబ్బంది చేయకండి. అలా ట్యాంక్స్లో ఫార్మింగ్ చేసే వాళ్ళు నాకు కాల్ కూడా చేయకండి ప్లీజ్. అనవసరంగా టైం వృధా అవుద్ది. వీడియోలోనే చెప్తున్నాను, దాంట్లో ఫార్మర్ అనేది బాగుపడడు, కంపల్సరీగా లాస్ అవుతాడు, కానీ ఫార్మర్ లాభసాటిగా ఉండడు. ఓకేనా. మీ ఫార్మింగ్ ఇంకో ఏంటంటే ఫార్మర్కి ఒక సంవత్సరం అనేది వేస్ట్ అవుద్ది. వాళ్ళ పెట్టుబడి ఎక్కడి నుంచో తెస్తారు పైసలు, అప్పులతోని ఫైనాన్స్లతో తెస్తున్నారు చాలామంది. అవన్నీ ఫైనాన్స్లు కట్టలేక అప్పుల పాలవుతారు. అందుకోసం బయోఫ్లాక్ ట్యాంక్స్ గురించి ఎవరు చెప్పినా కూడా మీరు ట్యాంక్ ఫార్మింగ్కి వెళ్ళకండి. చెరువు ఉంటే చేయండి, లేకుంటే విరమించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది కాల్ చేస్తున్నారు, కొంతమంది ఏమో కాల్స్ లేపుతలేరు అంటున్నారు. ఈసారి నేను వీడియోలో 2 నెంబర్లు మెన్షన్ చేస్తాను. నేను ఒకవేళ కాల్ చేయకుంటే మా బ్రదర్ ఉంటారు, ఆయనకు చేసినా కూడా రెస్పాన్స్ ఇస్తారు మీకు. ఆయనకు కూడా టోటల్ ఫార్మింగ్ గురించి అవగాహన అయిపోయింది ఇప్పటి వరకు. ఆయనకు కాల్ చేయొచ్చు. లేకపోతే ఒకవేళ మేము వేరే ఫార్మర్స్తో బిజీ ఉన్నా, సైట్ విజిటింగ్స్ పోయినా, ఏదో ఒక పనిలో బిజీలో ఉన్నా కూడా మీరు వాట్సాప్ మెసేజ్ చేసి పెట్టారనుకోండి, దానికి కంపల్సరీగా నేను ఫ్రీ ఉన్న టైంలో చూసి కంపల్సరీగా దానికి రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా రోగాలు వచ్చినాయి అనుకోండి ఫిషెస్కి, వాళ్ళకి కంపల్సరీగా ఇమ్మీడియట్గా నేను రెస్పాన్స్ అనేది ఇస్తాను. 2 నెంబర్స్ ఉంటాయి, అందుకనే మెడిసిన్స్ ఇవ్వటం లేట్ అయినా కూడా ఫార్మర్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి 2 నెంబర్స్ ఇస్తున్నాను. ఆ 2 నెంబర్స్కి కాల్ చేయండి. మీరు ఒకళ్ళు లేపకుండా ఒకరైనా మీకు ఫోన్ లేపి మెడిసిన్ ఏమి ఇవ్వాలను దాని గురించి డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తారు వాళ్ళందరూ, మేమిద్దరం కలిసి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.